యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యూ? మీరందరూ బాగున్నారా? మీకు ఏమైనా సమస్యలు పోరాటాలు ఉంటే మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన ప్రార్థన విన్న దేవుడు త్వరలో మీకు అద్భుత ఆశ్చర్యకార్యాన్ని చేయగలుగుతాడు. మీరు దీవించబడతారు. ఎంతగానో మేలు పొందుకొని ప్రభువును గణపరచగలుగుతారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుని బిడ్డలారా, మన మీదకు పరిశుద్ధాత్మ అభిషేకం రావాల్సిన అవసరత ఎంతగానో ఉంది. ఈ పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు ఏంటంటే నూనె. బైబిల్లో దావీదు అంటున్నాడు, నా తల నూనెతో అంటి ఉన్నావు అంటున్నాడు, కీర్తన 23:5లో. అంతేకాదు 92:10 ఏమంటే నన్ను కొత్త నూనెతో అభిషేకించి ఉన్నావు అంటున్నాడు. ఒక మనిషి నూనెతో అభిషేకించబడినప్పుడు, అంటే ఆ దేవుని యొక్క ఆత్మతో అభిషేకించినప్పుడు ఏమి జరుగుతాయి అంటే చాలా కార్యాలు జరుగుతాయి. ఈరోజు ఉన్న ఈ కొన్ని 1-2 నిమిషాల్లో ఏం చెప్పాలనుకున్నానంటే, వెంటనే దేవుని యొక్క ఆత్మ కార్యాలు వెంటనే మొదలవుతాయి. ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించగానే ఆయనలో దేవుని కార్యం వెంటనే మొదలైపోతాయి. ఇది మీరు మొదటిగా గ్రహించాల్సిన విషయం. దేవుని బిడ్డలారా, 1 సామ్యుల గ్రంథం 16:13లో దావీదును అభిషేకించిన తర్వాత వెంటనే దేవుని ఆత్మ దిగిపోయాడు. ఆయన మీద అల్లాడటం ప్రారంభించాడు. అలాగే సౌలు నూనెతో అభిషేకించిన తర్వాత బైబిల్ చెప్తుంది, వెంటనే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చేసాడు. 1 సామ్యుల గ్రంథం 10:10లో. సో మీరు ఎప్పుడైతే దేవుని ఆత్మచేత అభిషేకించబడుతున్నారో అప్పుడు వెంటనే వెంటనే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు, అసాధారణమైన కార్యాలు జరగటం మొదలవుతాయి. ఇప్పుడు మీరు దేవుని దగ్గర అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను అభిషేకించండి అని అడగండి. అలా మీరు అభిషేకించబడ్డారనుకోండి, మీ కార్యాలు వెంటనే అప్పటికప్పుడు ఇన్సిడెంట్గా జరిగిపోతాయి. దేవునికి అసాధ్యమైనది ఏముంది చెప్పండి? ఏదైనా ఎప్పుడైనా ఎలా అయినా చేయగలుగుతాడు. ఒక నిమిషంలో దేవుడు లేని వాటి ఉన్నట్టుగా, ఉన్నవాటి లేనట్టుగా చేయగలుగుతాడు. దేవుని కార్యం మొదలవ్వాలంటే, ఇప్పుడే మొదలవ్వాలంటే, ఈ రోజే మొదలవ్వాలంటే మీరు అభిషేకించబడాలని పరిశుద్ధాత్మతో నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే దిగిందో వాళ్ళందరూ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వారందరినీ భాషలతో నింపి ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 45 నుండి 46 వచనాలు చదివితే పరిశుద్ధ పేతురు దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా ప్రకటించుండగా ఆయన వాక్యం విన్న మీద అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వెంటనే వాళ్ళు భాషల్లో మాట్లాడటానికి, ప్రభును కొనియాడటానికి ప్రారంభించారు. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనం చదివితే, మరి ఎమ్మవ శిష్యులు మాట్లాడకుండా యేసుప్రభు మాట వింటూ మాట్లాడకుండా ఉన్నప్పుడు వాళ్ళ హృదయం వెంటనే మండించబడటానికి ప్రారంభమైంది. అవును, దేవుని కార్యాలు వెంటనే జరిగేది కొన్ని ఉన్నాయి, ఆలస్యముగా జరిగేది కొన్ని ఉన్నాయి. వెంటనే మిమ్మల్ని బాగు చేయాలనుకుంటే, స్వస్థపరచాలనుకుంటే మీరు పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి, దేవుని ఆత్మతో అభిషేకించబడాలి. ఎవరైతే ఈరోజు దేవుని ఆత్మతో అభిషేకించబడుతున్నారో వాళ్ళందరికీ ఒక స్పెషల్ అభిషేకం, స్పెషల్ క్రియ మొదలవుతాయి. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మతో అభిషేకించబడుతున్నావో, నువ్వు ఇప్పుడు స్వస్థత పొందుకున్నవాడు మాత్రం కాదు, విడుదల పొందుకున్నవాడు మాత్రం కాదు, నువ్వు విడుదల చేసేవాడుగా తయారవుతావు. అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 3 వచనంలో మనం చూస్తున్నాం. మనము అభిషేకించబడినప్పుడు కేవలం మనం విడుదల పొందుకొని స్వస్థత పొందుకుని వెళ్ళే వాళ్ళం కాదు, మనం విడుదల చేసేవారుగా, స్వస్థపరిచేవారుగా తయారవుతాం. అంతేకాదు, మన మీదకి అభిషేకం వచ్చినప్పుడు వెంటనే మనం అందరికీ మేలు చేయడానికి ప్రారంభిస్తాం. అపోస్తల కార్య 10వ అధ్యాయం 38వ వచనంలో యేసుప్రభు మాదిరిగా తీసుకోండి. యేసుప్రభు అభిషేకించబడగానే అందరికీ మేలు చేయడానికి ప్రారంభించాడు. మూడవదిగా, మన మీదకి అభిషేకం వచ్చిందనుకోండి, మన ప్రభు గురించి మాట్లాడటం ప్రారంభిస్తాం. దేవుని కార్యాల్లో ఇన్వాల్వ్ అవుతాం. దేవుని పని కోసం పరుగులు తీయటం ప్రారంభమవుతాయి. ఈరోజు మీరు దేవుని చేత అభిషేకించబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. అప్పుడు వెంటనే దేవుని యొక్క కార్యాన్ని మీరు చూడగలుగుతారు. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాను.
2 పాలు ఆత్మ దయచేయమని అడుగుతున్నాను. ఇప్పుడే తాకండి ప్రభా, యేసునామములో అభిషేకించండి ప్రభా, అభిషేకించమని తాక్కుమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దావీదు మీదకున్న అదే అభిషేకం మీ జీవితంలో క్రియ చేయనుగాక. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం జకర్యా 8వ అధ్యాయం 15వ వచనం. నాకు ఇచ్చిన అదే వాగ్దానాన్ని ఈరోజు మీకు కూడా దేవుడు ఇస్తున్నాడు. జకర్యా 8:15వ వచనం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభించబడును.